చచ్చిన దాని పిల్లలు. చందమామ కథ. ఒక గ్రామంలో ఒక మనిషి ఒక స్త్రీని కోరి పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఏడాది పాటు కాపురం చేశాక ఆమె ఒక మగబిడ్డని కని బాలింతరాలుగానే చనిపోయింది. ఆమెను పెట్టెలో పెట్టి పాతేసినాక ఆమె తల్లివైపు వాళ్ళు ఆ బిడ్డను సాగుతామన్నారు. కానీ పిల్లవాడి తండ్రి అందుకు ఒప్పుకోక తన బిడ్డను తానే పెంచుతానని పట్టుబట్టాడు. పిల్లవాడి సంరక్షణకు ఒక ముసలిదాన్ని తెచ్చి తన ఇంటనే ఉంచుకున్నాడు. ఇంట ముసలిది, బిడ్డ, వాడి తండ్రి మాత్రమే ఉండేవారు. రాత్రిపూట ముసలిది పిల్లవాడి తొట్టుకు దగ్గరలోనే పడుకుని అహోరాత్రాలు వాణ్ణి కనిపెట్టుకుని ఉండేది. 2 మాసాలు గడిచాయి. ఒకరోజు దీపాలు పెట్టాక ఇంటి యజమాని ఇంటికి తిరిగి వచ్చి చెంటి పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుని, పిల్లవాడు చక్కగా ఎదుగుతున్నాడు, నీ పోషణ చాలా బాగున్నది అని ముసలిదానితో అన్నాడు. దానికి ఆ ముసలిది, అసలు జరుగుతున్న సంగతి నీకేం తెలుసు? నన్ను నువ్వు తెచ్చిన దగ్గర నుంచి రోజూ చూస్తున్నాను. ప్రతి రాత్రి వాడి తల్లి వచ్చి అలమార్లో నుంచి ఆహారం తీసుకుని తిని పాలు తాగి తొట్టులో నుంచి పిల్లవాడిని తీసుకుని వాడికి పాలిచ్చి బొళ్ళంతా తుడిచి బట్టలు మార్చి పిల్లవాడిని ముద్దు పెట్టుకుని తొట్టులో పడుకోబెట్టి వెళ్ళిపోతున్నది. ప్రతి రాత్రి ఆమెను చూస్తూనే ఉన్నాను, కానీ పలకరించటం లేదు అన్నది. నాకు ఈ సంగతి మాట మాత్రం తెలిస్తే ఆమెను వెళ్ళిపోనివ్వకపోదును, కనీసం ఉంచేయటానికి ప్రయత్నం చేసి ఉందును అన్నాడు యజమాని. ఇప్పుడే మించిపోయింది, ఇవాళ రాత్రి మేలుకొని ఉండు, ఆమె వచ్చినప్పుడు దగ్గుతాను అన్నది ముసలిది. ఆ రాత్రి అతను తన గదిలో మేలుకునే పడుకున్నాడు. బాగా పొద్దుపోయినాక తలుపు తోసిన చప్పుడు వినిపించింది. తరువాత చచ్చిపోయిన మనిషి లోపలికి వచ్చి తొట్టిలో పిల్లవాడిని ముద్దు పెట్టుకుని అలమారు వద్దకు వెళ్ళి ఉడికించి ఉంచిన ఊర్లగడ్డలు, పాలు తీసి వాటిని తిని తాగింది. తర్వాత ఆమె చలిమంటను ఎగదోసి చలితో బాధపడుతున్న దానిలాగా చేతులు కాచుకుని తొట్టి వద్దకు వచ్చి పిల్లవాడిని ఎత్తుకుని వాడికి పాలిచ్చి వాడి ఒళ్ళంతా శుభ్రం చేసి పక్క బట్టలు మార్చింది. తరువాత ఆమె నిలబడి తన భర్త ఉన్న పడక గదికేసి చూసి నిట్టూర్చింది. ఆ సమయంలో ముసలిది దగ్గింది. చచ్చిపోయిన మనిషి వెళ్ళిపోయింది. మేలుకుని ఉన్నావా అని అడిగింది ముసలిది. మేలుకునే ఉన్నాను అంటూ యజమాని తన గదిలో నుంచి యువతలకు వచ్చాడు. ఆమెను చూశావా అని ముసలిది అడిగింది. చూశాను, కానీ దగ్గరకు వెళ్ళటానికి భయం వేసింది అన్నాడు అతను. తెల్లవారిన దాకా అతనికి నిద్ర రాలేదు. తెల్లవారగానే అతను అత్తవారింటికి వెళ్ళాడు. అతని అత్తమామలు, 3 బావమరుదులు పిల్లవాడి యోగక్షేమాలు అడిగారు. అతను వాళ్లతో రోజు తన ఇంట రాత్రివేళ జరుగుతున్న కథ చెప్పాడు. నిన్న రాత్రి నేను ఆమెను కళ్ళారా చూశాను. ఆమె వెళ్ళిపోకుండా ఆపుదామనుకున్నాను, కానీ భయంతో చెయ్యి కాలు ఆడలేదు అన్నాడు అతను. ఎంత పొరపాటు చేశావు, నేనక్కడ ఉంటే దాన్ని వెళ్ళిపోనివ్వకపోదును అన్నాడు అతను పెద్ద బావమరిది. అయితే నా వెంటరా, ఈ రాత్రి వచ్చినప్పుడు మీ చెల్లెల్ని పట్టుకుందువు గాని అన్నాడు చచ్చిపోయిన దాని భర్త. ఇద్దరూ కలిసి చచ్చిపోయిన దాని భర్త ఇంటికి వచ్చారు. ఆ రాత్రి పెందలాడే వాళ్ళు పడక గది చేరి చచ్చిపోయిన దాని రాక కోసం ఎదురు చూడసాగారు. మామూలు వేళకి ఆమె తలుపు తోసుకుని లోపలికి వచ్చి చెలిమంటి వద్ద చేతులు వెచ్చబెట్టుకుని అలమరలో నుంచి తీసుకున్న ఆహారం తిని పాలు తాగి తొట్టి నుంచి బిడ్డను తీసుకుని వాడికి పాలిచ్చి వాడిని శుభ్రం చేసి పక్క బట్టలు మార్చి పడుకోబెట్టి తన భర్త గదికేసి చూసి నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయింది. మీరు నిద్రపోతున్నారా అని ముసలిది కేకబెట్టింది. ఇద్దరూ గదిలో నుంచి బయటకు వచ్చారు. మీలాంటి పిరికి మనుషులను నేనెక్కడా చూడలేదు అన్నది ముసలిది. మర్నాడు 2వ బావమరిది వచ్చాడు. కానీ వాడు కూడా తన చెల్లెల్ని సమీపించడానికి భయపడిపోయాడు. అప్పుడు 3వవాడు, నేనుంటే దాన్ని పోనిచ్చి ఉండను అన్నాడు. ఆ మర్నాడు రాత్రి 3 బావమరుదులు తమ బావగారింటికి వచ్చి గదిలోకి చేరారు. 3వ బావమరిది గది వాకిలికి దగ్గరగా పడుకున్నాడు. ఆమె రావటం నలుగురు చూశారు. ఆమె వచ్చి చేతులు వెచ్చబెట్టుకుని ఉడికిన ఊర్లగడ్డలు తిని పాలు తాగి పిల్లవాడికి పాలిచ్చి ఒళ్ళు శుభ్రం చేసి పక్క బట్టలు మార్చి పిల్లవాడిని తొట్టిలో పడుకోబెట్టే ముందు 1-3 సార్లు ముద్దు పెట్టుకుని వాడిని తొట్టిలో ఉంచి లేచి నిలబడింది. ఆ సమయంలో 3వవాడు గది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకున్నాడు. వదులు వదులు అంటూ ఆమె వాడితో బలంగా పెనుగులాడింది. వాడు మాత్రం ఆమెను వదలలేదు. ఈలోగా వాడి అన్నలు వచ్చి ఆమెను పట్టేశారు. నేను వెళ్ళాలి, లేకపోతే నన్ను చంపేస్తారు అని అరిచి ఆమె మూర్ఛపోయింది. మర్నాడు తెల్లవారి ఆమెకు స్పృహ వచ్చాక ఆమె జరిగిన సంగతి చెప్పింది. ఆమె నిజంగా చావలేదు. ఆమె చావు పిశాచాల కల్పన. ఆమెను పాతేశాక ఆమె పిశాచాల అధీనమయ్యింది. పిశాచాలు ఆ ప్రాంతంలో ఉన్నంతకాలము ఆమె తన బిడ్డను చూసుకోగలిగింది. కానీ పిశాచాలు ఆమెతో సహా దూర ప్రాంతానికి తరలిపోతున్నాయి.
అందుచేత ఆమె ఆఖరిసారి తన పిల్లవాడిని చూసుకోవటానికి వచ్చి తన అన్నలకు చిక్కింది. ఆ రోజు వాళ్ళు ఆమెను పట్టుకోకపోతే ఆమె మరి కనిపించి ఉండేది కాదు. ఆమెను పట్టిన పిశాచాలు వెళ్ళిపోయి ఉండాలి. ఆమె తిరిగి తన భర్తతో మామూలుగానే కాపురం చేసి 9 మంది పిల్లల్ని కన్నది. ఆ పిల్లలను ఊళ్ళో వాళ్ళు మాత్రం చచ్చిన దాని పిల్లలు అనేవాళ్ళు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.